నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. కార్లను అద్దెకు తీసుకొని ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్న ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుంచి 3 కార్లు, 15 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లు, నకిలీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జూలై నెలలో కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి ఓ కారుని వారి వద్ద నుంచి ఫేస్బుక్ లో చూసి కొనుగోలు చేసినట్లు చెప్పారు. కారు కొన్న మరుసటి రోజు ముఠాలోని కొంతమంది వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి కారును తీసుకెళ్లగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేయడంతో పై విషయాలు బయటపడ్డాయని తెలిపారు. ఇయాజ్ అనే వ్యక్తి అతని అనుచరులు ఉన్న 6గురిలో 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందులో ఒకరు పరారులో ఉండగా అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 3 కార్లు, 15 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లు, ఫోర్జరీ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీళ్ళ మనుషులే పోతున్నారు. ఇదే గ్యాంగ్ పర్సన్స్ ఓనర్ దాకా పోయి ఒరిజినల్ ఆర్సి అవి చూపించి ఇది మా బండి అని చెప్పేసి దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకుని వాళ్ళతో గొడవపడి బండి తీసుకుని వచ్చేస్తాము. లేకపోతే మేము కేసులు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం భయపెట్టి ఆ బండి తీసుకుని వచ్చేస్తాం. కొన్నిసార్లు భయపెట్టి తీసుకోవడము, కొన్నిసార్లు వాళ్ళు భయానికి వాళ్ళే ఇచ్చడం జరుగుతాం. దాని తర్వాత మళ్ళీ ఆ బండి తీసుకొచ్చి ఆ రెంటల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కడ తీసుకున్నారు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయడం. సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పాస్ చేస్తున్నటువంటి డైరెక్ట్ గా బండి ఎక్స్పోజ్ చేస్తాం. ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్తో గొడవ పడ్డము, లేదా ఓనర్ని బెదిరించడము, ఇటువంటి చేసి ఆ బండిని తీసుకొని రావడం జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళు ఒక 1-2 days లోనే ఫినిష్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ని మన మాచారెడ్డి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున వీరపుర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, హైదరాబాద్ షెర్లింగంపల్లి లిమిట్స్ లో కోయలగొండలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గత 10 రోజుల నుంచి కూడా మన టీం తెలుసుకుని తెలిసి వాళ్ళు అక్కడ తల రాసుకుంటుంటే వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది. మొత్తం 7 నెట్వర్క్ లో ఇప్పుడు 4 అరెస్ట్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది కూడా ఇంకా విచారించాల్సింది. వీళ్ళు ప్రీవియస్ కూడా చాలా అఫెన్సులు చేశారు. మన దగ్గర మాత్రం ఒకటే అఫెన్స్ ఉంది. కానీ వీళ్ళు ఇప్పటికీ A1 మొహమ్మద్ ఇయాజ్ 8 అఫెన్సెస్ చేయడం జరిగింది. A2 2 అఫెన్సెస్, A3 2 అఫెన్సులు, A4 1 అఫెన్స్, A5 1 అఫెన్స్. ఈ అఫెన్సెస్ అన్ని కూడా వీళ్ళు మన రాష్ట్రం పరిధిలో చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా వీళ్ళు ఏమైనా చేశారా లేదా అనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళ దగ్గర పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవా కారు, ఒక ఎర్టిగా కారు, ఒక బెలినో కారు, 15 మొబైల్ ఫోన్స్, అవన్నీ కూడా డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. కారు జీపీఎస్ ట్రాకర్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ల్యాప్టాప్ మనకు ఒకటి దొరికింది. మళ్ళీ 10 మైక్రో సిమ్ కార్డ్స్. ఈ సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకు దాని రిజిస్ట్రేషన్ లేదు. అవి ఎలా వస్తున్నాయో దాన్ని ఇంకా ఫర్దర్ గా వెరిఫై చేయాల్సి ఉంది. ఈ ఎంపీ చిప్ కార్డ్స్ ఇవి ఆన్లైన్ వాళ్ళు పర్చేజ్ చేస్తా ఉన్నారు. ఈ ఫోర్జరీ చేసిన ఆర్సీలు కొన్ని కూడా వాళ్ళ దగ్గర దొరికింది. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ లో ఇంకా కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మనకు మెయిన్ పర్సన్స్ దొరికారు. బట్ ఇందులో సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తులు కానీ, లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఎవరో ట్యాగ్ చేసినారు. దీంట్లో ఇంకేమన్నా నెట్వర్క్ ఉందా దీని అంతా కూడా పట్టుకోవాల్సి ఉంది. వీళ్ళను ఇవాళ జ్యుడిషియల్ కస్టడీకి పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తారు. ఇటువంటి ఈ ఒక చీటర్స్ గురించి కూడా కొంతమంది అడ్వకేట్లు నిన్నటి నుంచి కంపెనీస్ కాల్ చేస్తా ఉన్నారు. ఇంత బ్రాడ్ డే లైట్ లో సిటిజన్స్ ని మోసం చేసిన వ్యక్తుల గురించి కూడా కొంతమంది అడ్వకేట్స్ చేస్తా ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ దెమ్. సో ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి కూడా వాళ్ళ సపోర్ట్ చేయదని కోరుకుంటున్నాము. బట్ వీ విల్ టేక్ అవర్ లీగల్ ఛానల్. ఎటువంటి ఉన్నా సరే పర్ఫెక్ట్ లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాము. ఈ ఎంటైర్ నెట్వర్క్ లో ఎవరుందో మొత్తం అందరినీ కూడా పట్టుకుంటాము. సో ఈ ఎంటైర్ వర్క్ లో చాలా ఎక్సలెంట్ జాబ్ చేసిన ఎస్ఐ అనిల్ అండ్ పిసి సుభాష్ రెడ్డి కూడా నా తరఫున స్పెషల్ అభినందనలు చెప్తాను. కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పర్యటించారు. వివిధ గ్రామాలలో ఇటీవల పలువురు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు.
కామారెడ్డి మండలంలోని తిమ్మక్పల్లి ఇస్రోజువాడి గ్రామంలో పలువురిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్త సాయిలు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భార్య ఇందిరకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బక్క మల్లయ్య, దుబ్బాక ఎల్లవ, సాకలి లక్ష్మణ్ చనిపోవడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. అలాగే తిమ్మపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కౌలలో రామ లక్ష్మణుల కుటుంబాన్ని పరామర్శించి వారి తండ్రి నర్సులకు ఆర్థిక సాయం అందజేశారు. గొల్ల గంగయ్య, జిల్లెడు లక్ష్మణులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని తాడ్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఆర్ గణపతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి రోజున జెడ్పీహెచ్ఎస్ తాడ్కోల్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని బ్యాడ్ టచ్ చేస్తున్నాడనే ఆరోపణ జిల్లా కలెక్టర్ గారి ద్వారా డిఓ గారికి డిఓ ద్వారా మాకు అందడం వలన వేగంగా స్పందించి పాఠశాలకు వెళ్ళి విచారణ జరిపించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా నుంచి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని అయినటువంటి జె స్రవంతి గారు కూడా విచ్చేసి ఇద్దరి సమక్షంలో విచారణ నిర్వహించడం జరిగింది. అందులో విద్యార్థులకు బ్యాడ్ టచ్ ఉపాధ్యాయుడు చేశాడని తేలడంతో ఆ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారికి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా ప్రొటెక్షన్ ఫోర్స్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని మేము సంయుక్తంగా రిపోర్ట్ని అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. రైతులు నానో యూరియాను వాడి అధిక ఫలితాలు పొందాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ సూచించారు. భవిష్యత్ తరాలకు శుద్ధమైన ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. వరద ప్రవాహం తగ్గే వరకు చెక్ డ్యాంలపై నుండి ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి మండలంలోని రైతులకు నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ సమక్షంలో వరి పంటపై డ్రోన్ ద్వారా పిచికారీ చేయడంపై అవగాహన కల్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సాధారణంగా యూరియాను వివిధ పంటలకు నేరుగా అధిక మోతాదులో వాడడం వలన భూమి సారాన్ని కోల్పోవడం, పర్యావరణ కాలుష్యం, చీడపీడలు అధికంగా వస్తుండడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రైతులు వాడుతున్న పాత పద్ధతిని మానుకొని యూరియాకి బదులుగా నానో యూరియాను ద్రవణ రూపంలో వివిధ పంటలకు పిచికారీ చేయడం శ్రేయస్కరమన్నారు. ఆర్థికంగా తక్కువ ఖర్చుతో ఈ తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలకు ఈ నానో యూరియాను పిచికారీ చేయవచ్చని తెలిపారు. రైతులు సాధారణంగా ఒక రోజులో 5-7 ఎకరాలు మాత్రమే వెదజల్లడానికి అవకాశం ఉంటుంది. కానీ డ్రోన్ పద్ధతిలో నానో యూరియాను పిచికారీ చేయడం వలన రోజుకు 50 నుంచి 70 ఎకరాల వరకు పిచికారీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సంతాపేట భీమేశ్వర చెక్ డ్యామ్ ను కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంతకుముందు భీమేశ్వర ఆలయ అటవీ పరిసర ప్రాంతంలో విత్తన బంతుల విచారణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఐటీ, విద్య, టెలికాం, రక్షణ, వాణిజ్య సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ముందు చూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్టంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్, యువతకు 18 ఏళ్లకి ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్నవేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోని శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా అఖిల భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించి రాజీవ్ గాంధీ గారు దేశానికి, ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడుతూ మరి ఐటీ రంగాన్ని ముందుకు తెచ్చి యువతకు ప్రాధాన్యత ఇచ్చి 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన రాజీవ్ గాంధీ గారు మరి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దేశ భవిష్యత్తు కొరకు, రాష్ట్ర భవిష్యత్తు కొరకు మరి రాబోయే కాలంలో రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని ఈరోజు మరి తెలియజేస్తా ఉన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కోటగిరి బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సందర్భంగా ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ ఎంపీటీసీ మనోహర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా భారతదేశ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, నాయకులు అహ్మద్, అఫ్జల్, తయ్యబ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రం నందు అంబేద్కర్ సాక్షిగా వారి యొక్క బర్త్డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు షాహిద్ అన్న గారు, మనోహర్ అన్న గారు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారు 47వ యువ నాయకులు ఉన్నప్పుడే భారతదేశానికి ప్రధాని కావడం చాలా గర్వకారణం. ఆ రోజు యువ నాయకులు ఉండడం వల్ల భారతదేశం ఏదో మంచి చేయాలనే ఆలోచనతోని కంప్యూటర్ యుగాన్ని మొట్టమొదటిసారి తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ యుగం తెచ్చి మన అందరినీ ఎంతో ఉత్సాహపరిచి భారతదేశ పౌరులని
ఉత్తమంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో వారు ఆ రోజు కంప్యూటర్ యుగాన్ని తెచ్చిపెట్టడం జరిగింది. వారి కుటుంబం దేశం కోసం పోరాడుతూ ఈ రోజు వరకు కూడా దేశం కోసం పోరాడుతున్నటువంటి కుటుంబం ఏదైనా ఉన్నదంటే అది రాజీవ్ గాంధీ గారి కుటుంబమే. చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దల ధన్యవాదాలు ముగిస్తాను. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. దారి దోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలకు పోలీసులు చెక్ పెట్టారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. డబ్బు సంపాదన కోసమే ఒంటరిగా ఉన్న వాళ్లను గుర్తించి లిఫ్ట్ ద్వారా వారి బైక్ పై వెళ్లి దోచుకొని పారిపోతున్నట్లు కామారెడ్డి SP రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ప్యారడైస్ హోటల్లో పని ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తుండగా CSI చర్చి వద్ద ఓ మహిళ లిఫ్ట్ అడిగి తాను సరంపల్లిలో దిగిపోతానని నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన రాజు లిఫ్ట్ ఇవ్వడంతో తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ESR గాడి వద్దకు రాగానే ఆ మహిళ భర్త మరో బైక్ పై వచ్చి రాజుపై దాడి చేసి అతని వద్ద ఉన్న 2000 నగదు, ఫోన్ లాక్కొని భార్యాభర్తలు పరారయ్యారు. దీంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న దామరకుంటకు చెందిన బైండ్ల భాగ్య, ఆమె రెండవ భర్త లింగంపేట మండలం మత్తడి కింది పల్లికి చెందిన రాయసాని రవికుమార్లను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో డబ్బు సంపాదన కోసమే ఒంటరిగా ఉన్న వాళ్లను గుర్తించి లిఫ్ట్ ద్వారా వారి బైక్ పై వెళ్లి డబ్బులు తీసుకొని పారిపోతున్నట్లు ఒప్పుకున్నారన్నారు. భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు SP తెలిపారు. వారి వద్ద నుంచి 600 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రైమ్ ఎలా అయిందంటే, ఒక వ్యక్తి ఆయన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో ఒక ఆడ మనిషి వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. లిఫ్ట్ ఇచ్చి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి ఇంకో బైక్ పైన వచ్చేసి ఈ బైక్ని అడ్డగించి అతన్ని కొట్టి, దాంతోపాటు ఈ వెనక కూర్చున్న లేడీ కూడా అతని పక్షాన చేరి ఆ ఇద్దరు కలిసి ఈ విక్టిమ్ని కొట్టి అతని దగ్గర క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయిన వెంటనే ఆ విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్గా టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు ఒక టీం ఫామ్ చేసుకొని మొత్తం సాంకేతిక సీసీ కెమెరాలు అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసేసుకొని ఇందులో వాస్తవాలు అన్నీ పట్టుకొని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్లు బైండ్ల భాగ్య, రాయపాని రవికుమార్, ఇద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్ళు గత కొంతకాలంగా
ఇటువంటి పనులలోనే వీళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. చాలా సులువుగా డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఇట్లా ఒంటరిగా ఒక పురుషుడు వెళ్తుంటే అతన్ని మాటల్లో దించి అతన్ని లిఫ్ట్ అడిగి అతను వెళ్తున్న దారిలో మొబైల్ ఫోన్ ద్వారా మన అక్యూజ్ A2కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే అక్యూజ్డ్ దీన్ని ఆ బండిని ఫాలో అయ్యి వచ్చి అడ్డగించి ఆ ఇద్దరు కలిసి అక్యూజ్డ్ A1 A2 కలిసి ఆ వ్యక్తిని దాడి చేసి అతని దగ్గర డబ్బులు కానీ విలువైన వస్తువులు కానీ బంగారం కానీ లాక్కపోవడం. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనకు సీసీ కెమెరా ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ మీద రాబరీ కేసు కూడా బుక్ అయింది కాబట్టి వీళ్ళని ఇవాళ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. ఫర్దర్గా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఫర్దర్గా వీళ్ళు ఏమైనా అఫెన్సులు చేశారా, గతంలో ఏమైనా చేశారా అనేది వెరిఫై చేయబడుతుంది. ఈ ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ అపరిచితులకు లిఫ్ట్ చేయడం కానీ లేకపోతే అపరిచితులు ఫోన్ చేస్తే మాట్లాడడం లాంటివి కానీ ఎటువంటివి చేయరాదు. ఏమైనా మీకు అనుమానంగా ఎవరన్నా కనిపించినా కూడా ఇమీడియట్గా 100 నెంబర్ డయల్ చేయండి. అండ్ ఏదైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. కామారెడ్డి ఏరియాలో అఫెన్స్ చేసి తప్పించుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు. పోలీస్ హై అలర్ట్ ఉంటుంది 24/7. ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కంప్లీట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తాం. సో ఎంటైర్ టీమ్ ఏఎస్పీ గారు అండ్ సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా తక్కువ టైంలో కూడా ఈ అఫెన్స్ని పట్టుకొని వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ అండ్ 600 రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో నా తరఫున ఈ ఎంటైర్ టీం కూడా అభినందనలు. థ్యాంక్ యూ. చాలా మంది పీకల దాకా మందు తాగి వాహనాలు నడుపుతుంటారు. యాక్సిడెంట్లు చేసి వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదురుగా వచ్చే వాహనదారుల ప్రాణాలు సైతం తీస్తుంటారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయితే వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి వారి మద్యం తాగిన తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేస్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి సామాజిక సేవలు శిక్షగా విధించింది కామారెడ్డి కోర్టు. దీంతో ఆ వ్యక్తి ప్రధాన కూడల వద్ద మద్యం సేవించి వాహనం నడిపించినందుకు కోర్టు ఒకరోజు కమిటీ సర్వీస్ శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనం నడపవద్దు అనే నినాదం ఉన్న ప్లేకార్డును ప్రదర్శిస్తూ నిలిచినాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణం చెందిన ఓ వ్యక్తి ఇటీవల మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు కామారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ టి చంద్రశేఖర్ నిందితుడికి 1000 రూపాయల జరిమానాతో పాటు ఒకరోజు కమిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించారు. నేను మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు నాకు ఒకరోజు కమిటీ సర్వీస్ శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనం నడపవద్దు అనే ప్లకార్డు ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో నిల్చున్నాడు. ఇకపై మద్యం తాగి వాహనం నడపవద్దు అని చెప్పాడు. ఆ వ్యక్తిని చూసైనా మద్యం తాగి వాహనాలు నడిపే వారిలో మార్పు వస్తుందేమో వేచి చూడాల్సి ఉంది. అన్న ఏమైందన్నా, ఎందుకు ఇట్లా లేవాడు ఇట్లా అటెం ఉండండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
మద్బూర్ మండల కేంద్రంలో బుధవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కలశాల ఊరేగింపు నిర్వహించారు. మహిళలు బాజా భజంత్రులతో ఊరేగింపు ఘనంగా చేపట్టారు. కలశాల ఊరేగింపుతో ముదిరాజ్ సంఘ భవనం వద్దకు చేరుకున్నారు. గురువారం వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ శిఖర స్థాపన మహోత్సవం చేపడుతున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఎదురొచ్చి ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొని మా కమిటీ హాల్ ముదిరాజ్ కమిటీ హాల్ భవనం దగ్గరకు వచ్చి ఈరోజు ఇక్కడ అన్ని ఏ కార్యక్రమాలు అయితే జరపాలో ఆ గురువుకి అన్ని కార్యక్రమాలు జరిపి అంగరంగ వైభవంగా ఆయనకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకొకటి వాల్మీకి మహర్షి గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర ఎంతో పెద్ద చరిత్ర. ఆయన రామాయణాన్ని రచించి ఒక మహా కవిలాగా పేర్లు పొందాడు. ఆయన గొప్పతనం ఇంత అంత కాదు, ఆయన భక్తికి ఒక పరాకాష్ట. ఎలాంటి వ్యక్తిని భక్తి ఎలా మార్చింది. ఈరోజు ఈ జగత్తులోనే ఒక గుర్తింపు. మన వాల్మీకి మహర్షి అంటేనే ఈ జగత్తులోనే ఒక గుర్తింపుగా పొందారు ఆయన. అలాంటి వ్యక్తి ఒక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఆడబిడ్డలు, మా యొక్క కమిటీ పెద్దలు, మా గ్రామ పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.